హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆర్ఎల్ శ్రీ జ్యోతి శ్రీనివాస్ వ్లాగ్స్. నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నానో ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, చికెన్ కర్రీ ఎలా చేయాలో ఏంటి అని ఇప్పుడు నా స్టైల్లో మీకు ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. చికెన్ కర్రీ నేనైతే రెండు టమాటాలు వేసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యేంత వరకు ఉంచుతున్నాను. ఇప్పుడైతే నేను చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. చికెన్ తీసుకున్నాను. చికెన్ అయితే ఒక 5 నిమిషాలు మనమైతే ఇలాగా కొంచెం వాటర్ అయితే వేసుకొని బాగా వాటర్ అయితే వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. వేసుకొని పక్కన ఒక 10-15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఇలా ఉంచినట్టయితే మనకి చికెన్ నీట్గా క్లీన్గా అయిపోయింది. ఇలా చేసుకోండి. ఎవరైనా మీకు తెలియకపోతే ఇలాగైతే ఒకసారి చేసి చూడండి. అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను కదా, ప్యాన్ పెట్టాను, హీట్ అయ్యింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా ఎక్కువ ఆయిలే ఉండాలి. నేనేంటంటే ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. నేను ఎప్పుడు కూడా చికెన్ ఇదే స్టైల్లో చేస్తానండి. ఇది మా శ్రీకాకుళం స్టైల్లో అయితే ఇలాగే చేస్తాను. ఇలాగైతే చేస్తాను నేను. చికెన్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కొంచెం గ్రేవీగా వస్తుంది. అందుకోసమే ఇలాగైతే ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై చేసిన కొద్ది మనకి గ్రేవీనెస్ అయితే వస్తుంది. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను. నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి, కానీ చాలామంది కూడా అలాగే అడుగుతున్నారు, మీకు యూట్యూబ్లో ఏమైనా మనీ వస్తుందా? మీరు అలాగే యూట్యూబ్లో ఛానల్లో రీల్స్ షార్ట్స్ ఫుల్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నారు, లైవ్ గట్టా, మీకు ఎందుకు ఏమీ రావు, వేస్ట్ కదా అని చాలామంది నన్ను అడుగుతున్నారండి. అది వేస్టా లేకపోతే యూజ్ అయిద్దని నాకైతే తెలియదు. వ్యూస్ కావాలని నేను ఇవన్నీ వీడియోస్ అయితే పెడుతున్నాను. నా సంతోషం కోసం నేను ఏదో ఒకటి చిన్నగా ట్రై చేస్తున్నానండి. మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ఇలాగైతే ఎగతాళైతే చేయకూడదు. ఓకేనా? నేను మీ అందరికీ సమాధానం అయితే కన్ఫర్మ్గా చెప్తానండి. ఫస్ట్ మనీ వచ్చేటప్పుడు అయితే అదే నా సమాధానం. మానిటైజేషన్ కంప్లీట్ అయినా నాకు మానిటైజేషన్ అయ్యి గూగుల్ పిన్ వచ్చేటప్పుడు అయితే కన్ఫర్మ్గా మీకైతే చెప్తానండి. అది కావాలి, నాకు మెయిన్ అంబినేషన్ అదేండి. ఇప్పుడైతే కొంచెం నేను టమాటా అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకొని కొంతసేపు మూత అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను 1 టైం క్లీన్ చేసుకున్నాను. సెకండ్ టైం కూడా మళ్ళీ వాటర్ ఫుల్గా తీసుకొని పసుపు వాటర్ అంతా పడేసి మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చికెన్ ఎప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. నేను ఒక 10-15 మినిట్స్ అయితే ఉంచుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇలాగా కంప్లీట్గా ఈ ప్రాసెస్ ఎప్పుడు చికెన్ కుకింగ్ చేసినా ఇలాగైతే చేయండి. ఎవరైనా సరే చికెన్ నీట్గా క్లీన్ అయిపోయింది, అందుకోసమే, ఇంకేమీ లేదండి. ఇప్పుడైతే చికెన్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గిపోయా లేదా అని ఫస్ట్ చూడాలి. గ్రేవీనెస్ కోసం అయితే మిక్సీ పట్టుకోవచ్చు, కానీ నేనైతే మిక్సీ పట్టలేదు. ఇలాగైతే గ్రేవీనెస్గా చూసుకోవాలి. కొద్దిసేపు ఇలాగ సిమ్లో పెట్టించుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. టమాటో గ్రేవీనెస్ అయిపోయింది. కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోయిద్దండి. మనకి చేసిన కర్రీకి అయితే ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు వేసుకుంటే కొంచెం మనకి మగ్గిపోయింది, తొందరగా గ్రేవీనెస్ అయితే వచ్చేసింది. ఇలా మగ్గిన తర్వాత మనమైతే కొంతసేపు మళ్ళీ మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని
మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసి చూసాము. గ్రేవీనెస్ అయితే అయిపోయింది. కంపల్సరీగా చూడండి, ఇలాగ గ్రేవీనెస్ ఇలాగ అవ్వాలి. ఇలాగ కొంచెం గ్రేవీనెస్ అయ్యింటే కొంచెం టేస్టీగా బాగుండిద్ది. ఇప్పుడైతే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనకి పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేస్తూ ఉండాలి. పచ్చివాసన పోవాలండి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దానికి మనకి యూస్ఫుల్, అలాగే ఏమంటారు టేస్ట్ కూడా వచ్చింది. పచ్చిగా ఉంటే మనకు ఆ టేస్ట్ అయితే రాదు చికెన్ కర్రీకి. ఇందులో అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు ఆ పచ్చివాసన అయితే పోవాలి. కన్ఫామ్గా పోయిన తర్వాత మనం వేసుకుంటే చాలా బాగుండేది. ఇప్పుడు కొంతసేపు ఫ్రై అయింది. ఇప్పుడైతే నేనైతే చికెన్ అయితే వేసేసుకుంటాను. చికెన్ వేసేసుకోవాలి. ఇలాగా చేసేటప్పుడు కొంచెం సిమ్లో కొంచెం పెట్టుకోవాలి. అప్పుడే గ్రేవీగా మనకి ఇది హైలో పెట్టుకుంటే మాడిపోయేది. సిమ్లోనే పెట్టుకోండి మీరైతే. చికెన్ అయితే క్లీన్ చేసిన చికెన్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడైతే హైలో పెట్టుకోండి, కొంచెం పర్వాలేదు. ఎందుకంటే కర్రీ వేసేసాం కదా, చికెన్ ఏమీ కాదు. మనమైతే హైలో పెట్టుకోవచ్చు. హైలో పెట్టుకొని ఇలాగా చేస్తూ ఉండాలండి. ఎవరైనా బ్యాచిలర్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండేటప్పుడు ఇలాంటి నా కుకింగ్ వీడియోస్ అయితే కంపల్సరీగా చూడండి. మీకు కూడా యూస్ఫుల్ అయ్యింది. నేను తక్కువ ఐటమ్స్తోనే నీట్గా చక్కగా చేస్తున్నానండి. నేను ఎక్కువ ఐటమ్స్ అయితే నాకు అంత స్తోమత లేదు, నేను అంతగా వేసుకోలేను. తక్కువ ఐటమ్స్తో గ్రేవీనెస్ కావాలి అనుకుంటే ఇలా చేస్తానండి. ఇప్పుడు కొంచెం కారం అలాగే పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్, ఈ 4 ఐటమ్స్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇప్పుడైతే కొంచెం కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ వేసేసుకొని కలపండి, అప్పుడు బాగుండిద్ది. వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదు. వాటర్ వేసుకుంటే నేనైతే వాటర్ అయితే వేయలేదు. మనం కర్రీ వేసిన తర్వాత మూత పెట్టుకుంటాం కదా, అప్పుడే వాటర్ అయితే ఇంకిపోయేది. ఆ వాటర్నే మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ యాడ్ చేసుకొని ఇంకిపోయేది కదా బాగా, అప్పుడు మూత పెట్టుకున్నాను. అప్పుడు వాటర్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. ఇలాగైతే మనం కలుపుతూ ఉండాలి. వాటర్ అయితే అస్సలు వేయకూడదు. గ్రేవీనెస్ అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. అన్నీ వేసేసాం కదా, కారం, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాము. గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకుని ఇలాగ మగ్గబెట్టుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడైతే నేను మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకొని వాటర్ అంతా కొంచెం వరకు ఫ్రై అయ్యింది. కర్రీ కూడా ఫ్రై అయితే మనం వాటర్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఇలాగ కర్రీ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఉప్పు అన్నీ వేసేసుకొని కారం, పసుపు, ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకొని వాటర్ అస్సలు యాడ్ చేయకుంటే ఇలా ఫ్రై చేయాలి ఫస్ట్. ఇలా ఫ్రై చేస్తే టేస్టీగా బాగుంటుంది. ఇలా కూడా తినచ్చు. కాకపోతే మనకి ఏంటంటే రాగి జావా లేకపోతే ఏమంటారు మా సైడ్ అయితే రాగి జావా రైస్లోకి అయితే కొంచెం మనకైతే గ్రేవీలాగా ఉండాలి కాబట్టి ఇలాగా గ్రేవీలాగా చేసుకోవాలి. చేసుకున్నాక కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి కావాలి కాబట్టి వాటర్ అయితే మనం యాడ్ చేసేసుకున్నాము. 1 గ్లాస్ వాటర్ అయితే వేసేసుకొని ఇలాగ కొంతసేపు మనం కలుపుతూ ఉండాలి. కలిపాక మనకి ఇంకా సరిపోకపోతే ఇప్పుడైతే కారం ఏమైనా వేసేసుకోవచ్చు. నాకైతే సరిపోయేది, నేనైతే ఇంకా వేసుకోను. ఇలాగ ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక ఇలాగైతే మనం కొంతసేపు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని గ్రేవీనెస్ అయితే మనకి కన్ఫామ్గా పూర్తిగా అయిపోయిందండి. చూడండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగుందో. నాకైతే చాలా టేస్టీగా భలే ఉంది అనిపించిందండి. వీడియో తీసినందుకు ఏంటో చాలా టేస్టీగా ఉందండి. నార్మల్ టైంలో నేను ఎంత చేసినా టేస్టీనెస్ అయితే అస్సలు రాదండి. ఇంతేనండి, టేస్టీగా ఎమ్మీగా చాలామందికి ఇష్టమైన చికెన్ కర్రీ ఇదండి. ఇలా చేసుకుంటే మీకు చాలామందికి చాలా వరకు ఇష్టపడతారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. థ్యాంక్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనండి. బాయ్ ఫ్రెండ్స్.